అందరికీ నేనైతే ఇవాళ మీ అందరికీ మూన్ బిస్కెట్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ 1 బౌల్ తీసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ అనేది తీసుకున్నాను. అలానే ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ 1/2 కప్ అనేది తీసుకున్నాను. మనకి ఇక్కడ షుగర్ బటర్ రెండు ఫుల్ కన్సిస్టెన్సీ ఈవెన్గా మనం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఇందులోకి వీట్ ఫ్లోర్ అనేది ఇక్కడ నేనైతే యూస్ చేస్తున్నాను. కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్తీ వర్షన్లో చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులోకి మనం బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసేసుకుందాము. అలానే ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. నేను కొంచెం మిక్స్ చేసిన తర్వాత వేసుకున్నాను. దాని తర్వాత ఇదంతా మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ కన్సిస్టెన్సీ రాలేదు అని ఎవరు కూడా మిల్క్ కానీ ఏమి కూడా వేయొద్దండి. గీ కానీ బటర్ కానీ వేసుకొని చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇలా మనం ఓపెన్ చేస్తే చూసారు కదా, అలా రావాలన్నమాట. 5 minutes రెస్ట్ అనేది ఇవ్వాలి మనము పిండికి. దాని తర్వాత మనం రోల్ చేసుకుందాం. చపాతీని ఎలా అయితే పాముకుంటామో అలా పాముకొని, కాకపోతే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో బిస్కెట్కి అంత కన్సిస్టెన్సీని మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూన్ షేప్స్లో మనము కట్ చేసేసుకోవాలి. తర్వాత మనము ఒక 15 minutes ప్రీ హీటర్ అనేది పెట్టుకున్న దాంట్లో ఏదైనా సరే ఓటీజీ కానీ లేకపోతే స్టవ్ మీద ఏ పాత్ర అయినా పెట్టుకుంటారు కదా, దాని మీద మనము అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఒక ఫోన్లో టైమర్ అనేది సెట్ చేసుకున్నాను. కరెక్ట్గా మనకి టైం ఉందనుకోండి, బేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా 25 minutesకే నాకు పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ పెట్టుకున్నాను అనుకో 20 minutesకైనా కూడా మనకి అయిపోతుందన్నమాట. ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మనం వీటిని ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్తే ట్రావెల్కి దానికి కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. మా పిల్లలు అయితే చాలా అడుగుతుంటారు అనమాట. అలా ఈవెన్గా మనము పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ మూన్ బిస్కెట్స్ అనేది మనకి ఇంట్లోనే రెడీ అయిపోయాయి. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.